పువ్వు ఏదైతే ఉందో ఆ తామర పువ్వు ఎందు ఆవిడ ముఖపద్మం ఏదైతే ఉందో, లక్ష్మీదేవి యొక్క ముఖపద్మమునందు ఉన్నటువంటి మకరందాన్ని గురువులేటటువంటి తుమ్మిదవి మత్తబ్దంగం. ఇక్కడ ముఖపద్మం, అమ్మవారి ముఖపద్మంలా ఉండదు. ముఖం దేనికి? హృదయ యొక్క భావానికి ప్రతిస్పందన. ముఖం భావం వచ్చేది హృదయం నుంచి కావచ్చు, స్పందన ఎక్కడ తెలుస్తుంది? ముఖం పెట్టే మనం ఎవరైనా మనిషితో మాట్లాడితే ముఖం చూసి మాట్లాడతామా? ఏమంటే హృదయంలో ఏమిటో చూస్తామా? వాడు హృదయం భావం బయట అనిపించిపోతుంది. భావం బయట కళ్ళలోకి కోపము, ఇంకోటి ప్రేమ అయితే మొత్తం వస్తుంది కదా. అమ్మవారి యొక్క ముఖపద్మం ఏదైతుందో దానిలో ఉన్న మకరందం అంటే, ఆ అమ్మవారి యొక్క ముఖపద్మమునందు ఉన్నటువంటి మకరందాన్ని గురువులే తుమ్మిదిగా ఉన్నాడు అంటే ఆవిడ హృదయంలో ఏముంటుంది? విష్ణు భక్తి. ఆ విష్ణు భక్తి అనే మకరందం ఏదైతుందో ఆయన గారు కావాల్సింది తనేందు భక్తిగా ఆ భక్తి అనే మకరందాన్ని గురవడానికి తుమ్మిదిలో వెళ్తున్నాడు. కొంతసేపట్లో ఇంకో హృదయంలో కూడా ప్రవేశిస్తాడు. ఆయన ఆ పిల్లడి గురించి చెప్తున్నాడు. అందువల్ల ఆవిడలో విష్ణు భక్తి మకరందాన్ని పానం చేస్తున్న స్వామి. అటువంటి లక్ష్మీ నృసింహ మనదేహి కరావలంబం అని చెప్పి తర్వాత ఒకసారి స్వామి యొక్క దివ్య అవతారాలు ఏవైతున్నాయో గతంలో ఆయన ధరించినటువంటి అవతారాలు స్మరణ చేస్తున్నారు. వారాహరామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధి శూలి సుర ప్రవంద్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి చరావలంబం. ఇవి శ్లోకాలండి, ఇవి శ్లోకాలు. ఏం అదృష్టవంతులమో మనందరం. ఆచార్యుల వారి యొక్క మన భాగ్యాన్ని దేవతలు కూడా కొలవలైపోతున్నారు. పైన జరుగుతుంది కార్యక్రమం. ఏమిటి వీళ్ళు కరావలం స్తోత్రం చెప్పించుకుంటున్నారే. కరావలం ఏమో ఇప్పటిదాకా ఇంతమంది ప్రవచనాలు టీవీల్లో కావచ్చు, సభల్లో కావచ్చు, వేదికల మీద కావచ్చు, మైదానాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కరావలం స్తోత్రం ఎవరు ప్రవచనం చేయలేదు. మొన్న సామవేద వారు ప్రయత్నం చేశారు. రాజమండ్రిలో దగ్గర ఉన్నటువంటి అక్కడ నృసింహక్షేత్రం ఉంది. రాజమండ్రి దగ్గరలో ఎయిర్పోర్ట్ మధురపూడి వెళ్ళదారు. మీరు వెళ్ళారు? ఏదో క్షేత్రం అది. అక్కడ యాక్చువల్గా ఆయన 3 రోజులు చెప్తానని చెప్పారు. ఆ క్షేత్రంలో మళ్ళీ వైష్ణవ శైవం గొడవలు. అక్కడ వైష్ణవ క్షేత్రానికి శివుడు కోరుకొండ ఆ క్షేత్రంలో అనౌన్స్ చేశారు పాపం ఆయన చెప్తానండి. అక్కడ మళ్ళీ ఆ వైష్ణవ దేవాలయం పండితులకి దానికి క్షేత్రపాలకుడు శివుడు, వాళ్ళకి వీళ్ళకి గొడవ. ఆయన వస్తే మా క్షేత్రంలో గురించి చెప్పాలంటే మా క్షేత్రంలో గురించి చెప్పాలి. మీరు గొడవలు ఉన్నట్టు నాకు మళ్ళీ లక్ష్మీ నృసింహ ఎప్పుడే కరావలంబం కావాలని చెప్పి రానని చెప్పుకున్నాను. అదొకటి ఆ కొండ ఎక్కాలంటే మెట్లే పైకి కాలేజీ వెళ్ళట్లేదు, మెట్లెక్కి వెళ్ళాలి. ఆయన కాబట్టి తన మైనర్ ఆపరేషన్ అయింది. మెట్లవి ఎక్కకూడదు డాక్టర్ గారు చెప్పారు. ఈలో వాళ్ళు పొడుచుకున్నారు అక్కడ. ఆయన అంటూ వస్తే మహాలయంలో కూర్చోవాలని చెప్పి వీళ్ళు ఆయన శైవుడు, ఆయన స్మార్తుడు, ఇలా వైష్ణవుడు కాదు. అది అయ్యో రామా మొత్తం మీద ఆయన కూడా హైదరాబాద్ భవిష్యత్తులకు ఎప్పుడు కరావలంబం కావాలంటే ఇంకో చోట చెప్పుకుంటాను కానీ అక్కడ మనిషి. అందువల్ల నాకు తెలిసి మాత్రం ఎవరు కూడా టీవీ ఛానల్స్లో కూడా ఎక్కడైనా సరే చెప్తే రికార్డింగ్ రావడం ఏదో ఎక్కడ కరావలంబ సూత్రం రాలేదు. కానీ మన అదృష్టం చాలా గొప్ప స్తోత్రం. ఇంత వేరే పబ్లిక్ కామన్ పబ్లిక్లో టేకప్ చేయలేదు. వాళ్ళకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ మామూలు వాడు చెప్తే కరెక్ట్ బారిపోతారు కానీ. అందువల్ల ఈ సౌభాగ్యం మనకే చెప్తుంది. నిన్న ఎలాగైతే రోడ్డు పక్కన పడేసిన పిల్లాడిని ఎక్కడ పెట్టుకునే భాగ్యం మనకు కలిగిందో, దేవరాజు అందరి చేత విడిచిపెట్టబడినటువంటి ఆ పిల్లవాడిని చక్కగా మనం తీసుకెళ్ళి సింహాచలం అనేటువంటి అనాథ క్షేత్రంలో పెట్టాం. అనాథ అనేది కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అనాథ అంటే ఎవరు లేనివాడు ఒక అర్థం. ఆ నాథ అనాథ. ఆ అనేదాన్ని నాథుడుగా కలవాడు. అకారం ఎవరు తెలిపే అక్షరం? విష్ణువుని. అక్షరాణం అకారోస్మి ఎందుకంటే భగవద్గీత. అందువల్ల ఆని నాథుడిగా కలవాడు అంటే విష్ణువుని నాథుడిగా కలవాడు. అనాథ అంటే ఏదో కాదు. అనాథ అంటే ఎవరు లేనివాడు లోకంలో లోకమర్థం. అది తల్లిదండ్రులు లేనివాడు అనాథలు అంటుంటాం. కానీ ఇక్కడ ఈ పిల్లవాడి దగ్గర అనాథ అని చెప్పి శబ్దానికి అర్థం. కొంతమంది నేను మొహం ఇలా పెట్టారు, ఓ చెప్పాలేమో అందువల్ల అది చెప్తుంది. ఆయన అనాథం ఏంటి? ఆయన విష్ణునాథుడు అంటే దాన్ని అనాథం అంటే. అందువల్ల ఆయన కాదు ఆ పిల్లని ఆ తండ్రికి అప్పచెప్పించాం. అలాగే మన వాళ్ళు దర్శనం చేసుకొస్తున్నాం. అందువల్ల ఇక్కడ స్వామి యొక్క దివ్య అవతారాలని అలాగే మళ్ళీ సర్వదేవాధిక్యతను మళ్ళీ చూపిస్తున్నారు. ఫస్ట్ వరాహస్వామి స్మరణ చేస్తారు. శ్రీవరాహాయ నమః మంత్రదుతుంది. వరాహస్వామి దివ్యావతారం. ఈయన యొక్క ప్రస్తావన 3వ స్కందంలో వస్తుంది. భాగవతం కాదు 4వ స్కందంలో వస్తుంది. కరణ్యాక్షవత సమయంలో స్వామి వరాహ రూపం ధరించాడు. యజ్ఞమే వరాహ రూపమే వచ్చింది అంటారు. వేదము చేత చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో వేదంలో ఆ ప్రారంభంలో ఉన్నటువంటి యజ్ఞకాండ ఏదైతే ఉందో
ఈ వరాహస్వామికి నృసింహస్వామికి యజ్ఞకాండలో ఏదైతే కర్మకాండలో చెప్పబడినటువంటి యజ్ఞాలన్నీ కూడా ఒక వేషం ధరిస్తే ఆ యజ్ఞం వరాహస్వామికి వచ్చింది. ఉపనిషత్తుల చేత కీర్తింపబడే పరబ్రహ్మతత్వం వేషం వేసి నృసింహస్వామికి వచ్చింది. ఈ రెండూ కలిసి సంహారం. వరాహస్వామి స్మరణ వల్ల అన్నానికి నీటికి లోటు ఉండదు, అన్నపానములకు లోటు ఉండదు. అందుకే అప్పన్న అని పిలుస్తారు. అప్పన్న అన్నది వ్యవహార నామదే. అప్పు అన్నం, అప్పు అంటే జలము. తెలవాలేస్తే మనిషికి ఏం కావాలి? ముందు రెండూ కావాలి. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి. తర్వాత మూడో విషయం ఆలోచిస్తాం. ప్రాథమికంగా కావాల్సిన రెండు అవసరాలు. అప్పు అంటే జలము, అన్నం అంటే ఈ రెండింటికి లోటు ఉండదు వరాహస్వామి స్మరణ వల్ల. ఈ రెండు ఉంటే సరిపోతుందా? దేహం ఉన్నంతకాలం రెండు. ఈ రెండు ఉన్నాయని చెప్పి దేహం నిలబడితే ఇప్పుడు ఓ రోజు పోతుంది. అంటే పోతున్న వాళ్ళందరూ ఇంట్లో బియ్యం లేకపోతున్నారా? ఇంట్లో బియ్యం, గ్యాస్ సిలిండర్ పోయలేకపోతున్నారా? కూరలో ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటే అప్పుడే 2 బజార్కి వెళ్ళి కూరలు తెచ్చిందని అంటారు. రెండు కూడా లేదు ఆవిడని. ఏమి వండిస్తున్నాడు? అందువల్ల తినడానికి లేకపోవట్లేదు. అందరూ తినే భాగ్యం లేక ఉడుకుతారు. ఉన్నది కాస్త తర్వాత వాళ్ళు తింటారు. అందువల్ల ఉన్నంతకాలం దేహానికి అన్నపానాలు లోటు ఉండకూడదు. కనీసం దేహం పోయేనాటి కనుక జ్ఞానం కలగాలి. నేను ఎవరు జ్ఞానం నృసింహస్వామి వారి వల్ల. నృసింహ జ్వాలాత్మని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. మృత్యువుకే మృత్యుట. ఎవరు మృత్యువు? సంసారమే మృత్యు. మనందరికీ దానికి కూడా మృత్యుస్థానం. సరేనా? అందువల్ల ఆయన జ్ఞానాగ్ని స్వరూపుడు. ఈయన అన్నపానాలు లోటు లేకుండా చేసేవాడు. అందువల్ల వరాహస్వామి, అదే భూవరాహస్వామి అంటారు. భూదేవి పత్ని ఆయన. తిరుపతిలో కూడా ఆయన క్షేత్రపాలకుడు. గుళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అమ్మవారిని. అందువల్ల వరాహస్వామి స్మరణ చేస్తే సమస్త యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. కలియుగంలో యజ్ఞాలు చేయడానికి అవకాశం లేదు. మనం డబ్బు పెట్టినా యజ్ఞం చేసేటువంటి తెచ్చుకున్నవాడు ఎవరు లేడు. ఇక్కడ ప్రామాణికులైనటువంటి వాళ్ళు లేరు. వేదం తెలిసిన వాళ్ళు లేరు, స్వరం తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఏదో చేస్తారు, మనం అవుతుంది, మనం ఉంటుంది. సరిగ్గా స్వరం మారిందో దేవత అక్కడ ప్రసన్నం అవ్వదు. స్వరంతో చదివేమో దేవత స్పందిస్తుంది. ఆ జ్ఞానం వాళ్ళ కాలంలో లేరు, కరిగిపోతున్నారు. అందువల్ల మరి యజ్ఞాలు చేసేటటువంటి ఫలితం పొందాలి అంటే యజ్ఞభృత్ పృథ్వీ యజ్ఞాంగో యజ్ఞ సాధన. ఆ యజ్ఞ సంబంధంగా 15 నామాల యజ్ఞం వస్తాయి. అక్కడ విష్ణు సహస్రనామంలో 105 శ్లోకంలో, ఎక్కడ 140 శ్లోకం. అవన్నీ కూడా వరాహస్మరణ. వరాహస్వామిని స్మరిస్తే చాలా యజ్ఞాలు చేసిన ఫలితం. భూమాది అనుగ్రహం కలుగుతుంది. సంపదలు ఏవైనా ఆవిడ దగ్గర నుంచి రావాలి. వరాహం భూమిని తవ్వే తత్వం. పంది చూడండి, నేల తవ్వుతుంటుంది, ఇలా బురుగులు పెడుతుంది పంది. స్వామి కూడా భూదేవి. వరాహస్వామి అంటే భూమిని తవ్వే తత్వము. వరాహస్వామి అనుగ్రహం ఉంటే భూమాత యొక్క అనుగ్రహం కలిగి, అంటే ఏదైనా పంట వేయాలంటే ముందు నాగలతో దున్నుతారు కదా, ఆ విధంగానే వరాహస్మరణ చేయగానే భూమాత అనుగ్రహం కలిగి సమస్త సంపదను కలిగిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏదైనా పొందాలంటే యజ్ఞంతోనే పొందాలి. దేవతల ద్వారా మనం పొందాలి. దేవతలు యజ్ఞంతో ప్రసన్నం అవుతారు. మరి ఆ యజ్ఞం అన్నీ కూడా వేదంలో కర్మకాండంలో చెప్పబడ్డాయి. ఆ కర్మకాండంలో చెప్పిన యజ్ఞ స్వరూపుడే వరాహ రూపంతో వచ్చాడు. స్వామి ఒక వరాహ రూపంతో కనిపిస్తున్నాడు. కానీ ఆ యజ్ఞంలో భాగాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞంలో అనేక భాగాలు ఉన్నాయి. బ్రహ్మ, హోత, ఉద్గ, బ్రహ్మ, హోత, అలాగే అధ్వర్యము, ఇంతమంది స్థానాలు ఉంటాయి. ఆ యజ్ఞం చేయించేవాడు. అలాగే యజ్ఞంలో ఉపయోగపడే పదార్థాలు, ఆ యజ్ఞంలో ప్రక్రియలు, ఈ యజ్ఞ పరిభాష అంతా కూడా తన శరీరంలో ఆయా 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 అవయవాలుగా కలిగి ఉండి ఆ యజ్ఞ స్వరూపం వరాహస్వామిగా వచ్చింది. ఇదే స్వామిని యజ్ఞవరాహమూర్తి అంటారు. యజ్ఞవరాహమూర్తి. జితం తే అజిత యజ్ఞ భావన అంటుంది 4వ స్కందం భాగవతం. స్వామి రాగానే దేవతలందరూ కూడా జితం నీ జయము తే నీకు, ఓ అజిత ఓటమి తెలియని వాడా, ఓటమి లేని నీకు జయము. ఓటమి లేని వీళ్ళు అంటున్నారు జితం తే అజిత యజ్ఞ భావన. ఓ యజ్ఞ స్వరూపుడా నీకు జయము. ఎవరు నువ్వు? ఓటమి లేనివాడు. అజితాన్ని వీళ్ళే చెప్తున్నారు. ఓటమి లేనివాడని చెప్తే జయం అనడం ఏంటి? ఓటమి లేదని మనకే తెలియాలి. మళ్ళీ పరమాత్మకి జయం చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వచ్చావు హిరణ్యాక్షుడు. ఈ సామాన్య లోకాలన్నీ అల్లకొలలో పెట్టినాడు. వీడి యొక్క బలాన్ని తట్టుకోలేక వీడు అందరితో వెళ్ళేట పద్ధతిగా మాట్లాడేవాడు. దేవతల దగ్గరికి వెళ్ళి మీరు నాతో యుద్ధానికి వస్తారా? ఇంటికి రావాలి. చాలా బలం ఉంది. మన పిల్లవాడు బంతి పట్టుకెళ్ళి పక్కింట్లోకి తెలిసినట్టుగా వీడికి కొంతమంది బలం ఉంటే ముడుచుకోలేరు. వీడు తీసుకెళ్ళి భూదేవిని పట్టుకెళ్ళి సముద్రంలో ఎదిరితే ఒకసారి ఇలా చూసుకున్నాడు, బలం సరిపోయిందా లేదు. అలాంటి వాడికి ఆ పనులు ఉండాలి. గ్రహాల కాళ్ళతో తగేస్తున్నాడు అటు ఇటు. అయ్యి బాబు వీడు వస్తున్నాడు భయపడిపోతున్నాడు. వాళ్ళ ముందు శరణాగతి అయిపోయి వద్దు మమ్మల్ని చేయకు బాబోయ్, అయితే నాతో సమానమైన ఒకరిని చూపించండి. నువ్వు చేస్తావా యుద్ధం, సమానమైన చూపిస్తావా? అయ్యా నీ సమానమైన విష్ణువు, ఆయన దగ్గర పో, చక్కగా యుద్ధం చేస్తాను నేను. నువ్వు వాడు మిగులుతారు, గొడవ వదులుకుంటున్నారు. సరే ఈ లోపు పని చేసి వెళ్తానని చెప్పి భూమాత్రం పట్టుకుని నెలల్లో పడి ఈడు పోవాలి. ఈవిడు సూక్ష్మరూపం ధరించి స్వామి దగ్గర వెళ్ళి స్వామి ఏమిటి అల్లకల్లని ఎత్తుకుని సమస్య, అది వస్తున్నాను పదాలను మహాత్మ. ఈయన ఈ భూమాత్రం నీళ్ళలో పడితే అక్కడికి వెళ్ళాడు వైకుంఠానికి.
ఆయన గారు భూదేవి నచ్చించే ఇక్కడికి వచ్చాడు. ఏమంటే ఈ లేడనా వరుణుడు చెప్పాడు, ఇక్కడ లేడనా నువ్వు ఎక్కడైతే భూమిని పడిచావో జలాల్లో అందులో ఉన్నాడు ఆయన. అక్కడ యుద్ధం జరిగింది, సామాన్య యుద్ధం కాదు, కానీ వాడు చాలా యుద్ధం చేశాడు. ఈయన గారు అవలేలుగా వాడన్నింటినీ ఆ వేసిన బాణాలు వీళ్ళని కూడా మనవడితో తాతగారు ఆడుకున్నట్టుగా ఆడుకున్నాడు. లేదు, హిరణ్యాక్షుడు ఎవడు? కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు. కశ్యప ప్రజాపతి బ్రహ్మగారి యొక్క కొడుకు, బ్రహ్మగారు విష్ణువు యొక్క కొడుకు. అందువల్ల గుణమనవడు, తాతగారు గుణమనవడితో ఆడుకుంటున్న క్యారమ్స్ ఈయన ఆడుతున్నాడు. నారదగారు పక్కన నిలబడి బాగుంది నీ తాత గుణమనవడు ఆడవాలని ఏదో చంపయ్యా బాబు అన్నాడు. అప్పుడు చక్రం తీసుకున్నాడు. అప్పటిదాకా చాలా యుగాలు నడిచింది చేద్దాం, సరదాగా ఏదో చేస్తాడు కొంచెం చేయని. అంటే ఈ యుద్ధం అనేది చేద్దామని కుతూహలం పడుతుంది, చేయని వాడిగా పులుగు ఎలా వస్తుంది అని చేశాడు. మొత్తం మీద అప్పటి చివరికి నారద గారు ప్రేరణతో చక్రం తీసి వాడిని వధించాడు. ఆ హిరణ్యాక్ష వధ జరిగింది. అప్పుడు ఈయన గారి కోపం వచ్చింది. హిరణ్యాక్షుడు అప్పటి నుంచి ఈ పిలవడుతుంది. అందువల్ల ఆ వరాహస్మరణ ఏదైతే ఉందో అది మనకి అన్ని యజ్ఞములు చేసిన ఫలితాన్ని కలిగిస్తుంది. అటువంటి వరాహస్వామి నీకు జయము. యజ్ఞవరాహమూర్తి 1వ ప్రవచనంలో సామాజిక సందర్శన గారు వరాహస్వామి గురించి చాలా బాగా చెప్పారు. పుస్తకంలో చదివితే తెలుస్తుంది. ఆ యజ్ఞ భాగాలు ఆ వరాహస్వామి యొక్క శరీరంలో ఏ విధంగా భాగములు అయ్యింది. తర్వాత రామావతారం. రామ అంటే అక్కడ దశరథరాముడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, బలరాముడు కావచ్చు, ఏదైనా రామతత్వం అంటే రమింపజేసేవాడు. సరే, రాముడి ప్రత్యేకంగా మనం దశరథరాముడు తీసుకుంటాం కనుక లోకానికి ధర్మాచరణ నేర్పడానికి మహానుభావుడు 11,000 సంవత్సరాలు ఆ దివ్య దేహంలో ఉండి లోకానికి ఆదర్శం నేర్పినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక రాక్షసుడి చేత కీర్తింపబడ్డాడు. మారీచుడి చేత పండితులు కీర్తించే గొప్ప ఉంది, రాక్షసుడి చేత సత్యం చేయబడ్డాడు రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి రామస్వరూపుడా. ఈ తర్వాత నరసింహ. అదే నరసింహస్వామిని స్మరిస్తున్న నరసింహ అంటే ఏంటి? అదే ఇక్కడే ఆచార్య నరసింహ. ఆ నరసింహుడిగా కనిపిస్తున్న నరసింహ దేహాన్ని కనిపించడం కాదు. ఇప్పుడంటే దేహం ధరించాడు, కొంతసేపట్లో మాయమైపోతాడు లేడా. కాబట్టి నరసింహుడు అంతటా ఉన్నవాడు, ఎప్పుడు ఉండేవాడు నరసింహుడిగా, ఒకనాడు వరాహమూర్తిగా, ఒకనాడు రాముడిగా కనిపించాడు. ఇప్పుడు ఆ రూపాలు మన కంటికి లేవు, లోకంలో కూడా లేవు, విడిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే లేవా? ఉన్నవాడు నరసింహుడిగా కనిపించాడు, కానీ నరసింహుడుగా ఎప్పుడు ఉంటాడన్నాడు. ఉంటాడా అంటే నాకు కావాలి ఎప్పుడైనా కనిపిస్తాడు. పరమాత్మ ఇదమిత్తంగా నిర్ణయించలేము. అందువల్ల నరసింహ. నరుడు సింహాన్ని 2 రూపాయలను కూడా కలుపుకున్నటువంటి స్వామి. నరుడు జ్ఞానానికి ప్రతీక, సింహం శ్రేష్ఠత్వానికి ప్రతీక, వీరత్వానికి, వీర్యానికి, శ్రేష్ఠత్వానికి ప్రతీక. రెండింటినీ కలపవచ్చు. మనిషికి శ్రేష్ఠత్వం కావాలి, జ్ఞానం ఉంటేనే శ్రేష్ఠత్వం. జ్ఞాన శ్రేష్ఠత్వం నరసింహం అని. మనిషికి ఏంటి శ్రేష్ఠత్వం? జ్ఞానం ఉండాలి. వాడు ఎవడో ఈ మిగతా ఉంటే ఉండే శ్రేష్ఠత్వాలు ఇవన్నీ. జ్ఞాన శ్రేష్ఠత్వమే నరసింహుడు. సమాధికాంత. సమాధి అమ్మవారు మొదలైనటువంటి కాంతలు అంటే మిగతా వాళ్ళని. అలాగే వైష్ణవులు చెప్తారు కదా, భూదేవి, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేత. అలాగే కృష్ణుడిగా 8 మంది అష్టసఖులు ఉన్నారు. రాముడుగా ఒకరే కానీ కృష్ణుడిగా 8 మంది. కనుక ఆ విధంగా వాళ్ళు 8గా తెలుస్తున్నా ఒకే దీపం 8 కాంతులుగా తెలుస్తేలాగో అమ్మవారి యొక్క స్వరూపం ఒకటే, వాళ్ళు సమాస్వరూపం. ఆ తర్వాత లక్ష్మీదేవి మొదలుగా ఆవిడే 8 రూపాయలుగా స్వామిని సేవించుకుంది. అంతేగాని 8 మంది విహారాలు పిచ్చి మాట్లాడకూడదు. అక్కడ లోకంలో ఈ లోక వ్యవహారాలు మాట్లాడతాం. ఒకే తత్వము 8గా తనను స్వామిని సేవించుకుంది. 8 దిక్కులు ఉన్నాయి మనకి. 8 దిక్కులు. 8 దిక్కుల్లోంచి అయ్యవారికి ఏ లోటు లేకుండా సేవలు అందించాలని అమ్మవారు అనుకుంటుంది. ఆవిడే 8 రూపాయలుగా మారి 8 పక్కల ఉండి స్వామిని సేవించింది. అది 8గా ఉన్నది ఒకటే తత్వము. ఇది రమాధికాంత. ఇది రమాధికాంత క్రీడా విలోల. ఆయా కాంతలు ఎవరైతున్నారో వాళ్లతో విహారమందు స్వామి విహార రమాధికాంత క్రీడా విలోల. వాళ్ళతో క్రీడించడంలో విలోల. విలోల అంటే అందులో ఉన్నవాడా, దానిలో తగిలి ఉన్నవాడా, అంటే అమ్మవారితో క్రీడిస్తున్నవాడా. ఏందా తర్వాత విధి శూలి సుర ప్రవింద్య. విధి అంటే విధాత తిరుమల వర్మ గారు. శూలి అంటే త్రిశూలం పడుకునే ఆయన పరమశివుడు. సుర అంటే దేవతలు, ఇంద్రాది దేవతలు. నమ్మచేత ప్రబంధ్య వెళితే చక్కగా కీర్తింపబడుతున్నవాడివి, చక్కగా నమస్కరింపబడుతున్నవాడివి. అది మళ్ళీ అక్కడ సర్వదేవతాత్మకత్వాన్ని చూపిస్తున్నారు. 2వ శ్లోకంలో చూపించారు బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్శ కిరీట కోటి సంఘటి కాంతులు. అలాగే 2వ శ్లోకంలో కూడా చూపించారు ఆదిత్య రుద్ర నిగమాదునత ప్రభావం.
అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు గొప్పవాళ్ళైన వాళ్ళ చేత కీర్తింపబడి ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా పరమాత్మ గొప్పతనం అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఎప్పుడు ఆయన ఎప్పుడు సినిమాకి వెళ్ళాలనుకోండి, అటువంటి ఆయన ఒక సినిమా 3 సార్లు చూశాడు అనుకోండి, ఎంత బాగుంటే చూస్తాడు. అదే ఆ సినిమా ఎంత బాగుంది మనం అడగలేదు. ఇంకా ఆయన సినిమా చూడు 3 సార్లు చూసాడా అంటే సినిమా ఎలా ఉందో చెప్పించుగా. అలా బ్రహ్మచర్యుడే నమస్కరిస్తుంది యంత్రవాణి. ఇంద్రుడు, దేవేంద్రుడు, సకల సంపదలకి సృష్టిలోని సంపదలని ఆయన గారు. సరేనా? ఇంకా బ్రహ్మగారు అందరినీ సృష్టించిన మహానుభావుడు. వీళ్ళ చేత నమస్కరించబడుతున్నాడు అంటే మన యంత్రవాణి అని వెంటనే నమస్కరించడానికి సిద్ధమవమని చెప్పడం. అలా చెప్తారు. నమస్కరించాలంటే ఆయన నమస్కరించాలని ఇలా చెప్తే చెక్క తగ్గుతుంది. చెక్క ఒకటి ఉంటుంది కదా, చెక్కపోవడానికి మార్గాలు. అందువల్ల క్రీడా విలువల విధి శూలి సుర ప్రవంద్య. ఇప్పుడు రండి ఇక్కడ హంసాత్మకం ఏమంటే మరి ఆయన వాళ్ళకి నమస్కరింపబడతాడు, వాళ్ళకి అందుతాడు, మాకు అందలేము. అదండి మనకు అందడానికి అందుబాటులో ఉన్నాడు. హంసాత్మకం పరమహంస విహారలీలం. అదేమిటండి ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. హంసాత్మకం బ్రహ్మజ్ఞాని స్వరూపుడు. లోకంలో ఎవరైతే మానవదేహాలతో ఉంటుందో తెలుస్తున్నా, ఎవరైతే విష్ణు జ్ఞానాన్ని పొంది ఉంటారో ఆ విష్ణు జ్ఞానాన్ని పొందిన వాళ్ళ స్వరూపంగా ఉన్నవాడు. హంసలు అంటే హంసలు మన కంటికి కనిపించే ఒకనాడు ఉండేవంటారు. ఉన్నాయో భూమి మీద ఎక్కడమేమో తెలియదు. హంస అంటే మహాత్ములు హంసతో పోలుస్తారు. పరమహంస వర్గాలు కట్టారు. కాకితోనే కోడితోని పోలుతారు. హంస హంస శ్రేష్టత్వం ఒకటే. తనకు కావలసిన పాలు, తనకు కావలసిన పాలతో ఏవేవి మిగతాలు కలుపుతున్నా వాటిని పరాయి వస్తువులుగా కలుపుతుంది. తనకు కావలసిన పాలు మాత్రమే, పాలే తనవి. పాలతో ఏవేవి కూడి ఉన్నా అవన్నీ కూడా అవి గొప్పగా కనిపించచ్చు కాక పరాయి వస్తువులే. విడిచిపెట్టారు. తనకు కావాల్సింది తీసుకుంది. మహాత్ములైన వాడికి తనకు ఏం కావాలో తెలుసు. లోకంలో ఎక్కడెక్కడ ఎవరి దగ్గర కూర్చుంటే భక్తి వస్తుంది, ఎక్కడికి వెళితే జ్ఞానం వస్తుంది, ఎక్కడికి వెళ్తే జ్ఞానం పోతుంది, ఎక్కడికి వెళ్తే భక్తి ఎగిరిపోతుంది. చూసుకుంటాడు ఇవన్నీ. భక్తి పెరిగే చోట కూర్చుంటాడు, లేదో ప్రవేశించాడు. తన బుద్ధి ఉంది, తనకు ఏం కావాలో తనకు స్పష్టత ఉంది. హంసకి తనకు ఏం కావాలో స్పష్టత ఉంది. కాకి స్పష్టత ఉండదు. ప్రత్యాన్ని గుర్తుంటుంది. కాకి కోతికి కావాలి అసలు అనవసరమైన వస్తు ప్రపంచంలో లేదు. దానికి కర్తవ్యం లేదు. హంసకు కర్తవ్యం ఉంది. తనకు కావాల్సింది ఉందా, ఉంది, లేదా వెళ్ళిపోతుంది. తనకు కావాల్సిన సూటిగా దొరకదు. అన్యమైన కలిసిపోతాయి. అన్యమైన వాటిని తొలగించి తనకు కావలసింది చూసిన దాన్ని అనన్యత్వము అని. అన్యాన్ని పక్కకి తీసుకుంటుంది. అలాగే ఇక్కడ విష్ణువు విష్ణు ఇద్దరు కలిస్తే తనకు కావాల్సింది విష్ణువే. విష్ణు కనుక విష్ణు అమృతాన్ని పైకి లాక్కుంటాడు హంస. ఆ హంస పరమహంస. మరి విశ్వం కనిపిస్తుందిగా, దాంతో పెట్టు. మీకు ఎప్పుడు చెప్పి ఉదాహరణ కదా స్వామీజీ టీవీలో చెప్పారు. ఎప్పుడు లేదు చెప్తాను. ఎండమామ కనిపించవచ్చు. అది ఎండమామని తెలిస్తే ఆ నేల మీద మనకు ఆకాశం కనిపించదు. కానీ నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. జ్ఞానం ఎక్కడ ఉందిగా, ఆ నీళ్లు మనం మోసం చేయాలి. జ్ఞానం లేకపోతే బిందు పెడుతుంది. ఇదే ఉదాహరణ చెప్పారు. నేను చెప్పింది ఆయన చెప్పారు అనకూడదు. ఆయన వల్ల బయలుదేరినాడు కనుక ఆయన జ్ఞానం ఎక్కడ ఉంది కనుక ఆ జ్ఞానం కలిగిన మాత్రం ప్రపంచం లేకుండా పోదు. కానీ అది రక్షకొట్టలేదు. చచ్చిపడిన పాము ఎలా ఉంటుంది? చచ్చిపడిన పాము పామే, కానీ ప్రమాదం లేదు. ప్రపంచం కూడా చచ్చిందని మనం నాకు జ్ఞానం కలిగింది లేదనుకోండి, రక్షకూడదు. మహాత్ములైన వాడు, పరమహంసలైన వాడు ప్రపంచం పడి ఉంటుంది అలాగంటే. అది హంసాత్మకం బ్రహ్మజ్ఞాని స్వరూపుడు. హంసలు అంటే బ్రహ్మజ్ఞాని స్వరూపుడు. సరేనా? పరమహంస విహారలీలం. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనగానే ఇప్పుడు రమణ మహర్షి గారు అంటారు. రమణ మహర్షి గారు అనగానే అని రమణ మహర్షి గారు శంకరుడు కాదా, అలాగే శంకరాచార్య వారు రాజు బ్రహ్మేంద్ర స్వామి వారు కాదా, లేదా ఆయన ఇంకోరు కాదా అని చెప్పి ఒక దేహంగా కనిపించగానే మళ్ళీ ఆ దేహాన్ని పరిమితం చేసేస్తాం. అలా కాదండి. పరమహంస విహారలీలం. పరమహంసలు ఎంతమంది ఉన్నారో లోకంలో, మహానుభావులు ఎంతమంది ఉన్నారో వాళ్ళలో విహరిస్తుంటాడు. మహాత్ములైన వాళ్ళ హృదయాల్లో ఉండేది ఎవరు? ఈయన గారు మహాత్ముల హృదయాల్లో రమించడానికి లీలగా అంటే ఆనందం నిరంతరం సిద్ధంగా ఉంటాయి. భగవంతుని ఎక్కడ పట్టుకోవాలి? మహాత్ముల హృదయంలో పట్టుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీక శుక సౌరక హరినివాస. అందువల్ల మహాత్ముల హృదయంలో ఆయన సులభంగా లభ్యమవుతాడు. మిగతా చోట లేకపోవడం కాదు, లభ్యస్థానము. సత్సంగమే లభ్యస్థానం. అక్కడ వాళ్ళ ద్వారా వ్యక్తం అవుతుంటాడు. పైన సన్యాస్తుంటుంది. పైన ఆ లోపల నుంచి విష్ణు వెలుగు పైన సన్యాస్తుంది. ఎక్కడ ఆపుతుంటారు లోపల. అందువల్ల బ్రహ్మజ్ఞాని స్వరూపుడు చెప్పాడుగా, జ్ఞానీతు ఆత్మైవ మేమతం. బ్రహ్మజ్ఞాని నేనే. 4వ 7వ అధ్యాయంలో
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతం ఆతో జిజ్ఞాసురర్థాసి జ్ఞానైతే భరతర్షభ. జ్ఞానం ఏమి నేను జ్ఞానం నిత్యయుక్తో అక్కడ వస్తుంది. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సజ మమ ప్రియ. మీరు ఏ శ్లోకం చెప్పరు అదృష్టం కలపత్తుగా. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతనోర్జున ఆత్మో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానైతే భరతర్షభ తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తి. ఇందాక చెప్పారు కదా, హంసకి పాలు మాత్రమే కావాలి, బ్రహ్మజ్ఞానికి భగవంతుడు మాత్రమే కావాలి. ఏకభక్తి, అనేక భక్తి. దాంతో కూడా కలిసి ఉన్నాయి, తీసుకుంటారు. పాలు మాత్రమే తీసుకుంటుందంట, స్కిల్ ఉందని. నీళ్ళు అలా ఉంచుకుంటారు. మనం రెండు కలిపి పెడితే పాలు మాత్రమే తీసుకుంటుంది అంటారు, దానికి లక్షణం ఉంది. సరేనా? ఆ విధంగా మహాత్మైన వాళ్ళ ముందు మనం ఎన్ని మోహాల్లో పెట్టినా వాళ్ళు పడరు. రాబోతున్నాడు ఒక మహాత్ముడు, అందువల్ల దానికి ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నారు రాజ్యాల వారు. ఎవడా ఎందుకు ఆ పిల్లవాడు హృదయంలో ప్రత్యేకంగా దూరాడు? అందువల్ల ఒక బ్రహ్మజ్ఞానం అంటూ ఉంటే బ్రహ్మజ్ఞాన స్వరూపుడు కానీ ఆ బ్రహ్మజ్ఞానంలో ఉన్న జ్ఞానం కూడా తానే. జ్ఞానంలో జ్ఞానం లేని 10వ అధ్యాయం చివరిలో చెప్పాడు. 10వ అధ్యాయం విభూతి జవంలో జ్ఞానం అంటూ ఉంటే వాళ్ళలో జ్ఞానం తాను. ఇటువంటి బ్రహ్మజ్ఞానులు ఎంతమంది ఉంటే అంతమంది బ్రహ్మజ్ఞానుల్లో విహరించేవాడు తాను. సదాశ బ్రహ్మేంద్ర వారు చెప్పారు కదా, భజరే గోపాలం. అందుకే అమ్మవారు అయ్యో అక్కడక్కడ ఇప్పుడు తెప్పోత్సవాలు అవుతాయి. ఈ 3 నెలల్లో కూడా స్వామివారికి ఉత్సవాలు కూడా జరుగుతాయి అన్ని క్షేత్రాల్లో. ఆ తెప్ప మీద ఉన్నప్పుడు ఆ తెప్పని హంస రూపంలో పెడతారు చూడండి. విజయవాడలో వాటి కూడా తెప్ప హంస రూపంలో ఉంటుంది. దాన్ని అమ్మవారు కృష్ణా జిల్లాల్లో విహరిస్తుంది. ఆవిడ ఎక్కువ తెప్ప రూపంలో ఉంటాయి. అది హంస. ఏమిటా హంస అంటే మహాత్మ హృదయంలో ఆవిడ జరుగుతుంది. ఏ కోడి రూపంలో పెట్టచ్చుగా, కుక్క రూపంలో పెట్టరు, హంస రూపంలో పెడతారు. ఆ సంప్రదాయం మన వాళ్ళు అలా నేర్పారు. చూడండి, విజయవాడలో స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారు తెప్ప అందులోనే ఉంటుంది. సింహాసంలో కూడా ఉంది హంస రూపం. ఇక్కడ పుష్యమాసం చివరి రోజు అమావాస్య నాడు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. నతమందారం నందకిశోరం నతమందారం నందకిశోరం నతమందారం నందకిశోరం హతచాణూరం హంస విహారం హతచాణూరం హంస విహారం భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం హరి. నతమందారం, నతులు అంటే నటించేవాళ్ళు, అంటే పరమాత్మ కీర్తించేవాళ్ళు, నమస్కరించేవాళ్ళు, వాళ్ళకి మందారం. మందారం అంటే మన ఎక్కడైనా మందారం కాదు, కల్పవృక్షాన్ని మందారం. కల్పవృక్ష పుష్పాలకి మందారం అని పేరు. కల్పవృక్షానికే పారిజాతం, మందారం ఈ పేర్లని కానీ మన మందారం ఏమంత దిక్కుమాల మందారం. కల్పవృక్షం పరమాత్మ కల్పవృక్ష స్వరూపుడు కనుక నమస్కరించే వాళ్ళకి తను పారిజాతం అంటే వాడు. కల్పవృక్షం అంటే ఏదైనా ఇస్తారు. మతమందారం నందకిశోరం. ఎవరు ఈ పిల్లవాడు? అంటే పిల్లవాడు అన్నివ్వగలడా? అదేమొచ్చిన వాళ్ళు పిల్లాళ్లే ప్రాణాలు ముంచేస్తున్నారు. ఎవరికి? అజ్ఞానం. పిల్లాళ్ళు అజ్ఞానానికి ప్రాణాలు ముంచేస్తున్నారు. నందకిశోరుడు, కిశోరుడు అంటే చిన్న పిల్లవాడు. ఈ చిన్న పిల్లవాడు నతమందారం. ఇంకా ఏ చిన్న పిల్లవాడండి? హతచాణూరం. చాణూరుడు ముష్టికుడు మామూలా మొదల్లో అడుగు పెట్టగానే అక్కడ కంస ప్రాంగణంలో చంపింది వాళ్ళిద్దరిని. మహాబలవంతులు. లోకంలో ఉన్నటువంటి ఆ మల్ల యోధులు అందరినీ కూడా జయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిని ఒక 10 నిమిషాల గ్యాప్లో పడగొడుతారు. హతచాణూరం ఏమంటే మరి అది అలా చంపేస్తుంటే భయం కదండి, మీరు ఇద్దరికి ఎలా వెళ్ళాలి? డైరెక్ట్గా వెళ్ళకని చంపేస్తారు. ఓల హంస విహారం మహాత్ముల ద్వారా ఎక్కువ వాళ్ళు మనకు అనుకూలం చేస్తారు ఆ వస్తువు. కంసుడు మహాత్ముడు పడుకుంటుంటే జ్ఞానం బోధిద్దురేమో, డైరెక్ట్గా మీద పడ్డాడు. ఆనందిస్తాడు. వీడు ప్రారంభించాడు, వాడు ప్రారంభించాడు. హతచాణూరం భజరే గోపాలం. అటువంటి గోపాలని ఓ మనసా భజించు అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అందువల్ల అటువంటి పరమహంస విహార లీనం భజరే అభిన్ లక్ష్మీ నరసింహ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు, ఆదిశంకర భగవత్పాదుల వారు, భగవాన్ రమణులు నాట్యం చేసేస్తున్నారు విజయవాడ కనుక. అందువల్ల అటువంటి ఓ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం, నాకు నీ యొక్క చేయూతను ప్రసాదించవలసింది.
చెప్పి తర్వాత ఎందుకు మహాత్ముల్లో విహరిస్తాడు, ఇంపార్టెంట్ శ్లోకం. ఏ పరమహంస విహారలీలం, ఏ పరమహంసలన్నీ